యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయకృష్లోపరి. ఈరోజు వచ్చి మనం ఈ ఎపిసోడ్లో అన్నీ కూడా మనం లెనిన్ లెనిన్ శారీస్ ప్లస్ మనం మహేశ్వరి సిల్క్స్ చూస్తున్నామండి. ఓకేనా. లెనిన్లో 1099 అండి. ఇది లెనిన్లో కొంత కాటనేనండి. ఇది లెనిన్ కాటన్ అన్నమాట. చాలా బాగుంది ప్రింట్ అయితే కానీ. చాలా చాలా మృదువుగా ఉందండి మనకిది. మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ వస్తుందండి. ఇట్లా దిస్ ఇస్ బ్లౌజ్ ప్లెయిన్. శారీ అంతా కూడా మనకి హ్యాండ్ ప్రింట్స్ ఏనండి ఇదంతాను. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. శారీ అంతా కూడా పైన కింద బార్డర్ ఉంది, మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చిందండి. కానీ చాలా పడింది. 120 థ్రెడ్ కౌంట్ కంటే కూడా మెత్తగా ఉందన్నమాట ఇది మెటీరియల్ అయితే. ప్యూర్ కాటన్ అండి ఇది. లెనిన్లో ప్యూర్ కాటన్ అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1099 అండి. చక్కటి పింక్ అండి ఇది. దాని మీద మనకి లైట్ కోరా కలర్తో ఇచ్చాడు అన్నమాట ప్రింట్ అంతా కూడా. నెక్స్ట్ సేమ్ అదే మెటీరియల్లో ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండి. చాలా అంటే చాలా బాగుందండి మెటీరియల్, మాత్రం సూపర్ అండి. చాలా బాగుందండి మెటీరియల్. ట్రాన్స్పరెంట్ లేదండి, అలానే మనకి బరువు కూడా లేదండి శారీ అయితే కానీ. లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది. చక్కటి గ్రీన్ అండి. కొంచెం మనకి మన ఏమంటాం పెసర గ్రీన్ లాగా కూడా అనిపిస్తుంది అన్నమాట కలర్. దాని మీద వైట్తో ఇచ్చాడు అనమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. చీర మొత్తం ఇట్లా డిజైన్ వచ్చిందండి. దీంట్లో వచ్చి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ అండి. ఖర్చంగ దగ్గర ఇచ్చాడు అనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1099 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. 2 to 5 డేస్లో మీకు మీ దగ్గరకు వచ్చేస్తుందండి శారీ. అట్లాగే సిఓడి ఆప్షన్స్ లేవండి. అలాగే నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ పాలసీ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఏదైనా డ్యామేజ్ కానీ లేదంటే ఏదైనా మిస్ప్రింట్ పడింది అన్న అనుమానం మీకుంటే మీరేం చేయాలంటే శారీ ప్యాకెట్ ఓపెన్ చేయడానికి మీ చేతిలోకి తీసుకున్న దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా మాకు ఇక్కడ మొత్తం వీడియో తీయండి. తీసిన తర్వాత ఏమీ లేదనుకోండి నాకు పంపక్కర్లా. ఏదైనా డ్యామేజ్ ఉంది లేదా మిస్ప్రింట్ పడింది ఏదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం అప్పుడు నాకు మీరు ఆ వీడియో పెట్టాలి. చూసి దాన్ని బట్టి మేము ఆ సమస్యకు పరిష్కారం ఏంటో మేము ఆలోచించి మీకు చెప్తాం అన్నమాట. ఓకేనండి. అలాగేనండి మనకి తెలంగాణ స్టేట్ వరకు మాత్రం 80 రూపీస్ అండి. అదర్ దాన్ తెలంగాణ వేరే ఏ స్టేట్కైనా కూడా 100 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి లెనిన్లో మళ్ళీ మామూలుగా ఇవి లెనిన్లో సిల్క్సేనండి. ఇవన్నీ లీవా బ్రాండ్తో ఉన్నాయండి. ఉరికిన ఎలా ఉంటాయి అన్ని కాటన్స్ కూడా తెప్పించాను అనమాట. ఎంతవరకు బాగుంటుందో చూద్దామని తెప్పించాను అనమాట. అందుకనే అవి మనకి జస్ట్ ఏమంటామంటే అది శాంపిల్ కోసం వచ్చిన పీసెస్ అన్నమాట. అవి చాలా బాగుందండి. ఇది చక్కటి యాష్ కలర్ అండి. యాష్ కలర్ మీద ఫుల్ చూడండి. ఇది పళ్ళు పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా బార్డర్ ఉంది. చక్కగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, ట్రావెల్, అబ్రాడ్ ఎక్కడికి అన్ని చోట్లకి కూడా అన్ని సీజన్స్లో కూడా వాడుకోవచ్చండి మనం. ఇది అంత బాగుంటుందండి. మెయింటెనెన్స్ ఫ్రీ అండి. హ్యాండ్ వాష్ ఏనండి, లేదా మిషన్ వాష్ చేసుకుంటే కూడా మీరు కొంచెం
ఏంటంటే కేర్ తీసుకొని వేసుకోవాలండి. బ్యాగ్స్‌లో పెట్టి అలా చేస్తారు కదా! డెలికేట్‌లో పెట్టి వాష్ చేసుకుంటే బ్యూటిఫుల్‌గా ఉంటాయండి. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్‌కి హ్యాండ్స్‌కి బోర్డర్ ఇచ్చాడనమాట. ప్లెయిన్ అండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1250 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికండి రస్ట్ కలర్ అండి. అంటే ఇటికిరాయి రంగు అంటాం కదా, ఆ కలర్లో ఉంటుందన్నమాట. అంతా కూడా మ్యాంగో డిజైన్తో వచ్చిందండి. అసలు చాలా బాగుందండి, బ్యూటిఫుల్. చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ. మెటీరియల్ అయితే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. ఇలా ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. మొత్తం కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది మనకి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ రస్ట్ కలరే ఉంటుందండి. బ్రిక్ కలర్ అనొచ్చు, రస్ట్ కలర్ అనొచ్చు. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1250 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో 1550 అండి. ఇది కూడానండి చక్కటి అసలు మెటీరియల్ ఎట్లా ఉందంటేనండి నక్కీగా ఉందండి. అంటే ఫుల్ మెటీరియల్ అంతా కూడా డోరియా వచ్చిందండి. అడ్డంగా నిలువుగా గీతలు వచ్చినాయి అన్నమాట. సెల్ఫ్ డిజైన్. దాని మీద మనకి ఇది డాబో ప్రింట్స్ అంటారు కదా, అవండి ఇవి. ఇగో లీవా బ్రాండ్తో ఉన్నాయండి. అన్ని లీవా ట్యాగేనండి మన వాటికి. చక్కటి బ్రౌన్ అండి ఇది. అంటే బ్లాక్ కాదండి, బ్లాకిష్ బ్రౌన్. అంటే కొంచెం సిమెంట్ అండి, సారీ బ్లాకిష్ సిమెంట్ కలర్ అండి ఇది. అంటే యాష్ కలర్ కింద వస్తుంది, డార్క్ యాష్. ఇదంటే మనకి పళ్ళు అంతా వర్లీ ప్రింట్ ఇచ్చాడండి. దిస్ ఇస్ కాల్డ్ వర్లీ ప్రింట్ అండి. ఇక టాసిల్స్ కూడా ఉన్నాయి మనకి. చూసారా, పైన కింద బార్డర్ ఉందండి. మధ్యలో డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. మొత్తం కూడా ఇలా డిజైన్ ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్ అండి. ఇది మనకి ఇగో కల్నేతలో ఇచ్చాడనమాట. బ్లౌజ్ పీస్ వచ్చి అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదండి. చక్కగా నీట్గా కూడా మనం కుట్టించుకోవచ్చు బ్లౌజ్ కూడా. శారీ కాస్ట్ వచ్చి మనకి 1550 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. దీంట్లోనే ఇది వచ్చేటప్పటికండి కొంచెం బ్రౌన్ అండి. ఇది బ్రౌన్ అండి. మొత్తం వర్లీ ప్రింట్ అండి. శారీ అంతా కూడా మనకి వర్లీ ప్రింట్ వస్తుంది అన్నమాట. ఇది లీవర్ ట్యాగ్తో ఉంది. ఎంత బాగుందోనండి, మెటీరియల్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. అంతా కూడా వర్లీ ప్రింట్ అండి. పైన కింద కూడా బార్డర్ ఉంది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది పళ్ళు పట్టు. ఇది ఓవరాల్ శారీ అండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది, ఫ్రంట్ అండ్ ఓవరాల్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఈ శారీస్కి అండి జరీ లేదండి, వితౌట్ జరీ శారీస్ అనమాట. జరీ ఇష్టపడిన వాళ్ళకి చాలా బాగుంటుందండి. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం అన్ని చోట్లకు కూడా అన్ని సీజన్స్లో కూడా కట్టుకోవచ్చు అండి. ఇరిటేషన్ ఉండదు బాడీకి. ఇది వచ్చి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి ఇంకొక రకమైన బ్రౌన్ అండి. ఇది బ్రౌన్లో చాలా షేడ్స్ ఉంటాయి కదా, ఇది మనకి కాఫీ బ్రౌన్ అవుతుందండి. డికాషన్ కాఫీ అంటే కాఫీ పౌడర్ బ్రౌన్ అవుతుందన్నమాట.
ఇది కూడా మెటీరియల్ అయితే అన్నీ ఒకటేనండి, చాలా బాగున్నాయి మెటీరియల్ మాత్రం. ఇవన్నీ కూడా డాబు ప్రింట్స్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఫుల్గా ఇలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చక్కగా మిషన్ వాష్ చేసుకోవచ్చండి. డెలికేట్లో పెట్టి జాగ్రత్తగా వాష్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ వాష్ చేసుకుంటే అసలు నో ప్రాబ్లం. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. పైన కింద బార్డర్ ఉందండి బ్లౌజ్ పీస్కి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. అట్లాగే దీంట్లో ఇదొక రకమైన గ్రీన్ అండి, లెమన్ గ్రీన్లో డార్క్ అండ్ లైట్ షేడ్స్తో వచ్చిందన్నమాట. బాగుంది. ఇంతకుముందు చాలా రిలీజ్ చేశాను. ఇంక ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కసారి 3-4 పీసెస్ తెప్పిస్తాం కదండి, అందుకనే మళ్ళీ మళ్ళీ ఉంటాయన్నమాట. ఇక ఎంత వెయిట్లెస్గా ఉన్నాయోనండి శారీస్. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు అండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడాను. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1550 అండి, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి, దాంట్లో డోకా లేదు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, ప్లెయిన్ వచ్చిందండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్లాక్ అండి. నియర్లీ ఒక 6 శారీస్ తెప్పించినట్టున్నాం బ్లాక్లో. బాగా అడుగుతున్నారని చెప్పి ఇంక ఇదే లాస్ట్ పీస్ బ్లాక్లో మన దగ్గర. అసలు మెటీరియల్ అయితే చాలా, అంటే ఇప్పుడు నేను టచ్ చేసి చూస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను అనమాట. అంత బాగుందోనండి మెటీరియల్ మాత్రం. ఎంత బాగుందో చూడండి ప్రింట్. అన్నీ కూడా లీవర్ ట్యాగ్తో ఉన్నాయండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. బ్లౌజ్ పీస్ మీకు బ్లాక్లోనే ఉంటుందండి, అంటే కల్నేత వస్తుంది. అయ్యో చూడండి ఎట్లా వచ్చింది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ మనకి 1550 అండి. ఇక ఇప్పుడు మనకి మహేశ్వరి సిల్క్స్కి వచ్చామండి. ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్స్ ఏనండి. ఇక ఈ మెటీరియల్ అయితే అసలు ఇక మనం చెప్పే పనే లేదండి. ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, చక్కగా స్మూత్గా ఉంటుంది. మెటీరియల్లో మీకు షైనింగ్ కూడా ఉంటుందండి, జస్ట్ లైక్ మన ప్యూర్ సిల్క్ శారీస్ లాగా ఉంటాయండి. కిందంతా కూడా జరీ బోర్డర్స్ ఉంటాయి, కొన్ని లేకుండా ఉంటాయి, కొన్ని ఉండి ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ మంచి వైలెట్తో మొదలు పెట్టాను. దీని మీద మనకంతా కూడా ఏమున్నాయండి, సూపర్ అండి శారీ మాత్రం. అసలు ఇది మీరు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. పార్టీస్కి బాగుంటుంది, డైలీ యూజ్ బాగుంటుంది, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి. ప్లస్ మనకి ఏంటంటే ఆఫీస్ యూస్ కూడా చాలా బాగుంటాయండి. పార్టీస్కి కూడా కట్టుకోవచ్చండి, ఏమవుతుంది. చూసారా, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఎంత చక్కటి డిజైన్తో ఉందో చూడండి. పైన కింద కూడా జరీ బోర్డర్ ఉందండి. కొంచెం డల్ ఫినిష్తో ఇచ్చాడు జరీ బోర్డర్. మంచి వైలెట్ కలర్ అండి. ఇగో డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది అన్నమాట.
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ మొత్తం కూడా చక్కటి డిజైన్ చూడండి, మనకి హాఫ్ మూన్ లాగా ఇచ్చి దాని చుట్టూ పద్మాల్లాగా ఇచ్చాడనమాట. దిస్ ఈజ్ బ్లౌజ్ ప్లీజ్. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుందండి, చక్కటి వైలెట్ కలర్లో పైన కింద కూడా జరీ బోర్డర్తో ఇచ్చాడనమాట. శారీ కాస్ట్ వచ్చి 1650 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. దీంట్లోనే ఇది చక్కటి టమాటా పింక్ అండి, బ్యూటిఫుల్ శారీ. అసలు మెటీరియల్ అయితే ఎంత బాగుందో చెప్పలేనండి, ఎట్లన్నా వాడుకోవచ్చండి. ఎంత రఫ్గా వాడినా కూడా జరీ కూడా ముడత పడదు, నల్ల పడదునండి. వచ్చేసింది. చాలా బాగుందండి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద, ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్స్ అండి ఇవన్నీను. ఇక చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద జరీ ఉంది, హ్యాండ్ పెయింట్ లాగా ఉండే ప్రింట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట డిజైన్. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ టమాటో పింక్ ఉంటుంది అన్నమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. చాలా పెద్ద చీరలు అండి ఇవి, హైట్ విత్ అన్నీ కూడా బాగుంటాయండి. నెరవు పొడవు కూడా చాలా బాగున్నాయి చీరలకి. ఇట్లాగే ఇది వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో అండి, సేమ్ డిజైన్ చూపిస్తే పోతుంది. ఇది కూడా ఒకలాంటి ఇంగ్లీష్ కలర్ అండి, సీ గ్రీన్ కింద చెప్పచ్చు మనం. ఒకలాంటి అంటే డిజైన్ చూసాం మనం, సీ గ్రీన్ అవుతుందండి, ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు మనం. అన్నీ కూడా లీవర్ ట్యాగ్తో ఉన్నాయండి. పైన కింద జరీ బోర్డర్ అండి, చాలా బాగుందండి. పెద్ద డిజైన్స్ కానీ నీట్గా ఉంది. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్టు. పళ్ళులో కూడా జరీ వస్తుందండి కొంచెం. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ ఇదే కలర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటుందో అదే ఉంటుంది. ఇది సీ గ్రీన్ అండి, చక్కటి కలర్ కాంబినేషన్. ఎవరు తీసుకుంటారు కానీ చాలా డీసెంట్గా ఉంటుందండి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది. శారీ కాస్ట్ వచ్చి మనకి 1650 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి మస్టర్డ్ ఎల్లో అండి, డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇది కూడా మస్టర్డ్ ఎల్లో, బ్యూటిఫుల్ డిజైన్. ఇవన్నీ మనకి బ్రష్ పెయింట్ లాగా ఉండే ప్రింట్ అండి. ఎంత బాగుందో చూడండి. పళ్ళు బ్యూటిఫుల్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. చూడండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా మల్టీ కలర్స్తో ఇచ్చాడు అన్నమాట. అంత శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి మనకి. చక్కగా పైకి ఏమో బ్రాంచెస్ లాగా ఉన్నాయి, లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి కొమ్మల్లాగా. మధ్యలోనేమో డైమండ్ షేప్ ఇచ్చాడు అనమాట. పైన కింద కూడా స్క్వేర్ టైప్లో జరీ బోర్డర్కి కొంచెం పైన మనకి స్క్వేర్ టైప్లో ఆల్ మల్టీ కలర్స్తో డిజైన్ ఇచ్చాడు అనమాట. శారీ కాస్ట్ వచ్చి మనకి 1650 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. కలర్స్ అయితే అదిరిపోయినాయండి శారీస్కి. చక్కటి పింక్లో ఒక షేడ్ అవుతుందండి ఇది. ఇది పింక్లో ఒక షేడ్ అన్నమాట. ఇది కూడా ఎంత బాగుందోనండి. ఏ డిజైన్కి ఆ డిజైనే కొత్తగా ఉన్నాయండి. ఎప్పుడు వచ్చే డిజైన్స్ లాగా కాకుండా చాలా కొత్తగా ఇచ్చాడు అన్నమాట డిజైన్స్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి.
పైన కింద కూడా జరీ బోర్డర్ వస్తుందండి. లీవా ట్యాగ్తో ఉంది. ఇవన్నీ మహేశ్వరి సిల్క్స్ అండి విత్ బ్లౌజ్ శారీస్. ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఇలా ఉంటుందండి. చక్కటి కలర్ అండి. కలర్ కూడా టమాటో పింక్ అని చెప్పచ్చు, అట్లా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు అదే కలర్లో ఉంటుందండి, ప్లెయిన్, దాంట్లో డౌట్ లేదు. ఇవి వచ్చేటప్పటికి 1525లో ఉన్నాయండి. ఇవి కూడా అన్ని మహేశ్వరి సిల్క్సేను. చక్కటి బ్రౌన్ మీద బ్లాక్తో వచ్చిందండి. వెరీ బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి. ఎప్పుడు ఇచ్చే డిజైన్స్ అయితే ఇవ్వాలి ఈసారి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్. అంత ఫ్లోరల్ డిజైనే కానీ కొత్తగా ఉందన్నమాట డిజైన్. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. పైన కింద కూడా డల్ ఫినిష్తో జరీ ఇచ్చాడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1525 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికండి చక్కటి, ఇది కూడా డార్క్ బ్రౌన్ అండి. బ్రౌన్లో ఒక షేడ్ అండి. ఇది బ్రౌన్ లాగానే ఉంటుంది కానీ బ్రౌన్లో ఇంకొక రకమైన షేడ్ అన్నమాట. ఇది బాగుందండి. కొంచెం మన బాతిక్ ప్రింట్ స్టైల్లో కూడా ఉన్నాయండి. లీవర్ ట్యాగ్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1525 అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. పైన కింద కూడా జరీ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. దీంట్లో చాలా మల్టీ కలర్స్ ఇచ్చాడు అన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 1525 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉన్నాయండి. చక్కటి కలర్ అండి. ఇది కూడా లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను. 2 ఉంటే వెళ్ళిపోయినాయి. ఆ రోజు 2 రిలీజ్ చేసాము. ఒక శారీ చూపించాము, 2 శారీస్ ఎక్స్ట్రా పెడితే అన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట అవి. ఇది మళ్ళీ ఇంకొక దీంట్లో వచ్చిందన్నమాట. ఇది బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది ఇంగ్లీష్ కలర్. ఎస్, అన్నీ కూడా బాతిక్ స్టైల్లో ఉన్నాయండి. ఇవన్నీను బాతిక్ ప్రింట్స్ అంటాం కదా, ఆ స్టైల్లో వచ్చాడనమాట మహేశ్వరి సిల్క్స్. ఇక దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. చక్కటి కలర్ అండి, చాలా రేర్ కలర్ ఇది. ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ వస్తుంది అనమాట. పైన కింద బార్డర్ ఉంటుంది బ్లౌజ్కి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1525 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది కూడా బ్రౌన్ అండి. బ్రౌన్ మీద బ్లాక్, కొంచెం మనకి షిబోరి ప్రింట్ లాగా, కొంచెమేమో మనకి చక్కగా బాగుందండి ప్రింట్, కొత్తగా ఉందన్నమాట. ఇది కూడా దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. డల్ ఫినిష్తో ఇచ్చారండి. మనకి జరీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1525 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికండి మహేశ్వరి సిల్క్స్లోనే మనకి చిన్న బార్డర్ అండి. ఇది చిన్న జరీ బార్డర్ అనమాట. ఇది ఇంకా ప్రీమియం క్వాలిటీ అండి, ఇంకా ఫైన్ మెటీరియల్ అన్నమాట. చాలా బాడీ హగ్గింగ్ లాగా అంటే
ఫాలింగ్ మెటీరియల్ బట్ నాట్ ఏ బాడీ హగ్గింగ్ అండి. చాలా స్మూత్ మెటీరియల్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ మీద మనకి అంతా బాతిక్ ప్రింట్ లాగా ఇచ్చాడండి. చక్కటి డైమండ్ డిజైన్లో ఇచ్చాడు. బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. సింగిల్ కలర్తో వైట్తోనే ఇచ్చాడు, అంత కూర వైట్ కూడా కాదు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 17, ఒక్క నిమిషం నేను చెప్తాను, 1725 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఓవరాల్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందన్నమాట మనకి, పైన కింద కూడా బోర్డర్ ఉందండి. బ్లౌజ్ కూడా చాలా పెద్ద చీరలు అండి ఇవి. శారీ కాస్ట్ వచ్చి 1725. మహేష్ సిల్క్స్లో హైట్ బాగుంటుందండి, విత్ కూడా చాలా బాగుంటుందండి శారీస్కి. ఇది వచ్చేటప్పటికి మనకి వర్లీ ప్రింట్ అండి, చక్కటి బర్గండీ కలర్, దాని మీద వర్లీ ప్రింట్ ఇచ్చాడు అన్నమాట. పైన కింద 1 ఇంచ్ వరకు జరీ బార్డర్ ఉంది. చాలా అంటే ఎక్కువ జరీ ఇష్టపడిన వాళ్ళకి సింపుల్గా చాలండి. కానీ ఇవి మాత్రం డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, ట్రావెలింగ్ అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడానండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1725 అండి. ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. దాంట్లోనే ఇది చక్కటి ఆరెంజ్ అండి, అంటే బ్రికిష్ ఆరెంజ్ అవుతుందన్నమాట. ఆరెంజ్ మీద మనకి వైట్తో ఒట్టి మ్యాంగోస్తో ఇచ్చాడండి. మొత్తం చిన్న చిన్న మ్యాంగో డిజైన్ అన్నమాట. పైన కింద కూడా 1 ఇంచ్ వరకు జరీ బోర్డర్ ఉంది. చాలా బాగుందండి, ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1725 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది కూడానండి మనకి డార్క్ మరూన్ అవుతుందండి. ఇది కూడా అంత డాట్ డిజైన్ అండి, అంటే చుక్కలు చుక్కలుగా వస్తుంది అన్నమాట డిజైన్. మనకి బాతిక్ ప్రింట్లో అట్లాగే వస్తాయి, బాతిక్ ప్రింట్ అంటారు వాటిని. మెటీరియల్ అయితే చాలా బాగుందండి, స్మూత్గాను. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. శారీ అంతా ఇట్లాగా ఉంటుందండి. డార్క్ మెరూన్ అంటే బ్రౌన్ అండ్ మెరూన్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉందండి. ఇది భలే షైనింగ్ ఉందండి, మెటీరియల్ కూడా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1725 అండి. ఇది వచ్చేటప్పటికి యాష్ కలర్ అవుతుందండి. యాష్లో అదొక రకమైన షేడ్ మాట ఇది. యాషే కానీ ఒక రకమైన షేడ్ మాట ఇది. ఇంగ్లీష్ కలర్ అండి, చాలా బాగుంది. ఓపెన్ చేస్తే ప్రింట్ అయితే ఇక చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1725 అండి. దాట్ పెన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఉంటుందండి.
దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేటప్పుడు కూడా ఆరెంజ్లో బ్రౌనిష్ ఆరెంజ్ అండి. ఇది ఒక రకమైన షేడ్. ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలిస్తే, అంటే బ్రౌన్ కూడా కాదు, బ్రిక్ కలర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నమాట ఈ షేడ్. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పట్. పైన కింద కూడా ఒక 1 ఇంచ్ వరకు జరీ బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1725 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఉంటుందండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్, పైన కింద జరీ బోర్డర్ ఉంది. శారీ కాస్ట్ వచ్చి 1725 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి, ఎపిసోడ్ అయిపోయింది. అందరూ కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.